అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డిని అమ్మనాబూతులు తిట్టడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ పేజ్ అడ్మిన్ ఉన్నాడు కదా, వాడు ఒకటి చాలండి. వాడితో పాటు సాక్షిలో ఎవడైతే ఎడిటర్ ఉన్నాడో వీళ్ళిద్దరు చాలు జగన్మోహన్ రెడ్డిని అమ్మనాబూతులు తిట్టించేస్తారు. నేను ఎందుకంటున్నానంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో ఒక ట్వీట్ వేశారు. ఏమని? చిరుద్యోగి ఇంటికి 47,000 కరెంటు బిల్లు అని చెప్పేసి అని సాక్షిలో వచ్చిన ఒక వార్తని వీళ్ళు అఫీషియల్ పేజీలో వేసారండి. ఏమని రాసుకొచ్చారు ఇక్కడ? సామాన్యుడి ఇంటికి విద్యుత్ శాఖ అని చెప్పేసి అని ఇక్కడ చూడండి, ఇక్కడ ఉదమలవాడు పద్మ అని చెప్పేసి అని ఆ నెంబర్లో సర్వీస్ నెంబర్ అన్నీ వేసుకొచ్చి కింద చూడండి 47,932 రూపాయలు కరెంటు బిల్లు వచ్చిందని చెప్పేసి అని వాళ్ళు ఎడిట్ చేసేసి సాక్షిలో ఒక వార్త వేసారు. అదే వార్తనే ఇక్కడ వీళ్ళు అఫీషియల్ పేజీలో వేసుకున్నారు. దీని కింద జగన్మోహన్ రెడ్డిని పచ్చిబూతులు, అమ్మనాబూతులు, ఆ ఒరిజినల్ బిల్లు ఉంటుందిగా, వీళ్ళు ఏదైతే 47,000 వచ్చిందని చెప్పేసి ఎడిట్ చేసి ప్రచారం చేశారో దానికి ఒరిజినల్ బిల్లు ఉంటుంది కదా, ఈ నెల ఎంత వచ్చింది, గత నెల ఎంత వచ్చిందని చెప్పేసి ఒరిజినల్ బిల్లు ఉంటుంది కదా, ఆ బిల్లుని అక్కడ పోస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నారండి బూతులు. ఒకసారి వినిపిస్తా చూడండి. ఇదిగో, ఫేక్ నా కొడక, ఈ నెల కరెంటు బిల్లు 1,637 రూపాయలు ఎదవా అని చెప్పేసి అని కింద తిడుతున్నారు. నేను తిట్టట్లా. ఇగో సేమ్ కస్టమర్ నేము ఉదమలపాడు పద్మ, సర్కిల్ తిరుపతి, బిల్లు వచ్చింది ఎంత? 1,637 రూపాయలు. బిల్లు డేట్ ఎప్పుడు? 1వ తారీఖు జనవరి, డ్యూ డేట్ వచ్చేసి జనవరి 20వ తారీఖు. కనబడుతుందా క్లియర్గా ఇక్కడ? ఇగో మీరేసిందే సేమ్. ఇదిగో ఈ నెల వచ్చిన కరెంటు బిల్లు 1,637 రూపాయలు వస్తే ఈ లేకుండా 47,000 రూపాయలు అని చెప్పేసి ఎడిట్ చేసి వేసాడు. ఇదిగో సర్వీస్ నెంబర్తో సహా. ఇదిగో ఇందాక మీరు వేసారు కదా సర్వీస్ నెంబర్, ఇగో 533143500296. ఇక్కడ కూడా కరెంటు బిల్లు మీద ఇదిగో 533143500296 సేమ్ సర్వీస్ నెంబరు. అదే ఆ సర్వీస్ నెంబరు, ఇక్కడ కింద ఉన్న సర్వీస్ నెంబర్ రెండు ఒకటే. మరి 47,000 రూపాయలు మీ అమ్మ మూడుదా? రే ఎక్కడి నుంచి వచ్చిందిరా 47,000 రూపాయలు? అంటే ఫేక్ ప్రచారానికి కూడా ఒక హద్దు ఉంటుంది. కనీసం ఒకసారి కాకపోతే ఒక్కసారి నిజం చెప్పాలి కదా. జగన్మోహన్ రెడ్డికి ఉన్నది ఒక శాపం. అది ఏ రోజైనా పొరపాటు నిజం చెప్పాడంటే ఆ రోజే చివరి రోజు జగన్మోహన్ రెడ్డికి, ఆ రోజుతో గుండెకి చచ్చిపోతాడు అనే శాపం ఉందని చెప్పేసి చాలామంది మాట్లాడతారు. అందుకని చెప్పేసి తన సొంత సాక్షి పత్రికలో ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేస్తూ దాన్ని సోషల్ మీడియాలో తిప్పిస్తూ ఉంటారు అన్నమాట. ఇంకేమని రాశారు? ఇంకా ఇదంతా ఇదే. ఏ చెప్పుతో డాషరా నిన్ను, ఇగో ఏ చెప్పుతో కొట్టాలి చెప్పరా ఫేక్ లా కొడక. జగన్మోహన్ రెడ్డినే ఆధారాలతో చూపించి, అరే వైసీపీ ముండనాయాలరా, వాస్తవాలు ప్రజలకు తెలుసురా, ఎన్ని రోజులురా ఇదే అబద్ధాలు, ఏం బతుకుతూ నీ బతుకు చెడా అని చెప్పేస్తే నీ జగన్మోహన్ రెడ్డి నిన్ను బూతులు తిడుతున్నారు. నేను తిట్టట్లా. మీ అఫీషియల్ పేజీలో కింద కామెంట్లో పచ్చి బూతులు. ఇదిగో కావాలంటే ఇక్కడ క్లియర్గా మీరు చెక్ చేసుకోవచ్చు. ఏదైతే సర్వీస్ నెంబర్ ఉందో ఆ సర్వీస్ నెంబర్ మనం ఇక్కడ కొడితే క్లియర్ కనబడిపోద్ది. ఇగో సేమ్ సర్వీస్ నెంబరు వచ్చింది 1,637 రూపాయలు. అయితే ఈ తప్పుడు నా కొడుకు 47,000 రూపాయలు అని చెప్పేసి ప్రచారం చేసేసాడు. ఇంకేమైనా మాట్లాడుతున్నారు ఇక్కడ? ఇదిగో లా కొడక, తింగర్ సన్నాసులు అందరూ వైసీపీలోనే ఏడ్చారేంట్రా. ఇది మనం చదవడంలే. మరే మీ అమ్మకు సరిగ్గా పుట్టావా బ్రోకర్ నా కొడక అని చెప్తే తిడుతున్నాను నేను. చూసి తగలాడు. ఇదిగో అన్నీ బూతులే. అవసరమా మనకి? ఉన్నదేదో చెప్పుకుంటే సరిపోద్ది కదా. ఉన్నదాన్ని ప్రచారం చేస్తే గొప్పే. మనం వాస్తవాలు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తే ఇన్ని దెబ్బలు కాయాల్సిన పని లేదు మనకి. చూడు, ఏ ఒక్క కామెంట్ అయినా సరే నీకు అనుకూలంగా ఉందా? నువ్వు చెప్పింది ఎవడన్నా నమ్మాడా? అక్కడ నమ్మకపోగా వాస్తవాలతో సహా, అంటే అసలు బిల్లు ఎంత వచ్చింది అనేది ఆధారాలతో సహా తీసుకొచ్చి ఇక్కడ కామెంట్ పెట్టి దీన్ని ఎన్ని బూతులు తిడుతున్నారు చూసావా? కనీసం ఆ అడ్మిన్ అన్నా తీసిపడే, సాక్షిలో ఉన్న పోరంబోగి అతనైనా తీసిపడదే పక్కకి. ఇన్ని బూతులా? ఇగో ఫేక్ చేయడం, దొరికిపోవడం, మళ్ళీ ఫేక్ చేయడం. అరే నువ్వు రేపు పొద్దున్న నిజం చెప్పినా ఎవడో నమ్మడురా. అది సర్లే, ఇప్పుడు ఎవడు నమ్ముతున్నాడు? ఇవన్నీ కూడా ఎవడో నమ్మడబ్బా జగన్మోహన్ రెడ్డి. ఇదిగో ఫేక్ చేసి 1 మినిట్లో దొరికిపోవడం మనోడి టాలెంట్. అంటే నీ పైన ప్రజలకు ఉన్న నమ్మకం అన్న. వెనకడికి చిన్నప్పుడు కథ అంటాం కదా మనం,
నాన్న పులి వచ్చింది, నాన్న పులి వచ్చిందంటే ఇంకోసారి నిజంగా పులి వచ్చినా సరే అలా నమ్మడు. వీడు అలాగా అంటూ ఉంటాలని చెప్పేసి అలాగా నువ్వు అబద్ధాలు చెప్పి 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 పొరపాటుని ఎప్పుడైనా ఒక మాట నిజం చెప్పినా సరే ప్రజలు ఎవ్వరు నమ్మడన్న. ఈ పిచ్చిన కొడుకులు అలాగే మాట్లాడుతూ ఉంటారులే, అన్నీ అబద్ధాలే మాట్లాడతారని చెప్పేసి అని అనుకుంటారు. ఇంకా ఉంది ఏమి ఇదో కామెంట్, ఏమి చిల్లర ఫేక్ వెదవలరా మీరు, మీ బతికిస్తాడా. అరే ఎరుపు పుష్పం, సర్వీస్ నెంబర్లు 11 ఉండాలి, ఎన్ని ఉన్నాయో ఒకసారి చూసుకో. ఇదిగో ఫేక్ ఛానల్, ఫేక్ లీడరు, ఫేక్ పార్టీ, అన్నీ బూతులే జగన్మోహన్ రెడ్డి. చూసావా భలే దొరికిపోతారు ఈ పేటీఎం కుక్కలు. మిమ్మల్ని కుక్కలతో కూడా పోలుతున్నారు. కనబడుతుంది కదా, ఇది మీ భాగవతం. సాక్షిలో ఒక డేట్ మినహాయించి ఏదొచ్చినా సరే ఫేకే. అలాగే సాక్షిలో పనిచేసే జర్నలిస్టులు కావచ్చు, న్యూస్ రీడర్లు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి అశుద్ధం తింటారు కాబట్టి నిత్యం ఏదో రకంగా ప్రభుత్వం పైన బురద చల్లాలి, చంద్రబాబు నాయుడు గారి పైన విషయం కక్కేయాలి. అందులో భాగంగానే ఈ ట్వీట్ వేసారు, దొరికేశారు, అందరి చేత అమ్మన బూతులు తిట్టించుకున్నారు. ఇంక ఇవన్నీ ఒకటి కాదు, రెండు కాదు. జగన్మోహన్ రెడ్డి చివరికి మీ కార్యకర్తలు కూడా తిడుతున్నారు. ఇది తెలుగుదేశం వాళ్ళు జనసేనలో తిడితే వేరే, వాళ్ళు తిడితే వేరే, చివరికి మీ కార్యకర్తలు ఏమని మాట్లాడుతున్నారు తెలుసా. నీకు ఎలాగ మైండ్ పని చేయట్లేదు, కనీసం ట్వీట్ వేసిన ఎదగవడరా, వాడికన్నా బుర్ర పని చేయాలి కదా. ఎందుకు జగన్మోహన్ రెడ్డిని అమనాభూతులు తిట్టిస్తారు అసలు. మిమ్మల్ని ఎవడేమన్నాడు ఇలాంటి ట్వీట్లు అని చెప్పేసి మీ కార్యకర్తలే డైరెక్ట్గా ఇదే పోస్ట్ కింద కామెంట్ల రూపంలో అమనాభూతులు తిడుతున్నారు. ఎందుకు అవసరం మనకు అన్ని పచ్చిబూతులు తిట్టించుకోవడం ప్రజల చేత, మీ కార్యకర్తల చేత కూడా. ఒక మాట నిజం చెప్పావు ఏ రోజైనా సరే, నిజం చెప్పడం నేర్చుకో జగన్మోహన్ రెడ్డి. ఇలా ప్రతిసారి మనకు నోటుకు వచ్చింది చెప్పుకుంటా పోతే అది నీకు నీ పార్టీకి మంచిది కాదు. గతంలో కూడా ఇలాగే వాగావు, గతంలో కూడా ఇలాగే పేరు. ఇప్పటికీ కూడా ఇంకా మీ బుద్ధులు మారకపోతే ఇక ప్రజల చేత తిట్లు తినాలా, ఒక్కొక్కసారి షాక్ అయిపోతాం. కాబట్టి ఏంటంటే ఇకనైనా ఇలాంటి దుష్ప్రచారాలు చేయకుండా ఉంటామని కోరుకుంటున్నాం. అందరికీ నమస్తే అండి. అంబటి రాంబాబు రాజకీయాలు మానేసి సినీ విశ్లేషకుడిగా అవతారం ఎత్తితే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పేసి నా అభిప్రాయం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో రాజకీయాల గురించి కాకుండా సినిమాల గురించి, ముఖ్యంగా అల్లు అర్జున్ గారి గురించి, లేదంటే పవన్ కళ్యాణ్ గారి గురించో మెగా వర్సెస్ అల్లు అని చెప్పేసి తీసుకొచ్చి వాళ్ళిద్దరు అభిమానుల మధ్యన చిచ్చు పెట్టాలి, పవన్ కళ్యాణ్ గారు కావాలని చెప్పేసి అల్లు అర్జున్ తొక్కేస్తున్నాడు, ఈ విధమైన అంటే ఈ విధంగా తీసుకెళ్ళాలని చెప్పేసి అంబటి రాంబాబు అనుకుంటున్నాడు. నిన్న కూడా గేమ్ చేంజర్ ఈవెంట్ తర్వాత ఎమ్మటే వచ్చాడు ఒక వీడియో రూపంతో వచ్చేసి, మీరు ఆ రోజున అల్లు అర్జున్ అరెస్ట్ని ఖండించకపోవడం చాలా పెద్ద తప్పు అంటాడు.